అది పెద్ద ప్రమాదం వచ్చింది కలియుగంలో. 72 మతములు ప్రబలైనటువంటివి. వీళ్ళందరూ కూడా వేదంలో ఉన్న విషయాన్నే చెప్తున్నాననేవారు. కర్మ మార్గం చెప్పినవాడు ఒకడు, అహింస అన్న పేరుతో చిత్ర విచిత్రమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదన చేసిన వాడు ఒకడు, అసలు భోగమే తప్ప ఇవన్నీ ఏమీ లేవు అంటూ మాట్లాడిన వాడు ఒకడు, చార్వాకం. రకరకాలైనటువంటి వాదనలు బయలుదేరే. ఇందులో అసలు ఏది సప్రమాణం, ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, అయోమయం అయిపోయింది ప్రపంచం. అయిపోయి ఈ 72 వాదనల యొక్క మాయలో పడిపోయి ఎవరిష్టం వచ్చిన మార్గం వాడు పట్టుకున్నాడు. మార్గంలో విడిపోవడం ప్రధానం కాదు, అది వైదికం కానప్పుడు మీరు ఎక్కడ బయలుదేరారో అక్కడే ఉంటారు, అథవా ఉత్తర జన్మలలో ఇంకా కిందకి వెళ్ళిపోతారు. వైదిక ప్రక్రియ యందు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. వేదం ఎలా చెప్పిందో అలాగే వెళ్ళాలి. ఇప్పుడు జనులందరూ మోసపోయి రకరకాలైన వేపుకు వెళ్ళిపోవడం ప్రారంభమైంది. కారణం, ఆకర్షణీయంగా మాట్లాడడం అలవాటైపోయింది. అసలు తన విశ్వాసంలో ఉన్నటువంటి బలమైన విషయం ఏమిటో చెప్పడం మాని పక్కదానిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. లోపమని తను అనుకున్న చోట ఎత్తి చూపిస్తూ ఉండడం. వేదం యొక్క ప్రమాణము నిరసింపబడింది. 72 అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయాయి. లోకాన్ని రక్షించేవాడు లేడు. వైదిక కర్మలు అడుగంటిపోయాయి. వైదిక కర్మ అన్న మాటకు అర్థం మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. వైదికము అన్న మాటలో అత్యంత ప్రధానమైన పాత్ర దేనిది అంటే అగ్నిహోత్రాన్ని. అగ్నిది అత్యంత ప్రధానమైన స్థానం. అగ్ని ముఖంగా హవిస్సులిచ్చి దేవతల్ని తృప్తిపరచడం అనేటటువంటి సిద్ధాంతము కేవలముగా ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. ఇక ఏ విశ్వాసమునందు లేదు. స్వాహ అంటూ అగ్ని ముఖంగా అగ్నిహోత్రము ద్వారా హవిస్సిచ్చి దేవతల్ని తృప్తిపరిచే ప్రక్రియ సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది. ఇది అడుగంటిపోయింది. ఇది అడుగంటిపోతే ధర్మచక్రానికి సమస్య వస్తుంది. ధర్మచక్రానికి సమస్య ఎందుకు వస్తుందని మీరు అడగచ్చు. మనం అగ్నిహోత్రంలో హవిస్సిస్తే ఆ హవిస్సు పుచ్చుకున్న దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం వల్ల పంటలు పండితే మనం సంతోషంగా ఉంటాం, నీళ్లు దొరుకుతాయి. దేవతలు ఆగ్రహం చెందితే వానలు కురిపించరు, సుఖంగా ఉండనివ్వరు. ఏది ఎంత పరిమితిలో ఉండాలో ఆ పరిమితిని అది దాటుతుంది. భోగం ఎక్కువైపోయి వైదికం పోయిందనుకోండి, ఏవి ఎలా ఉండాలో అలా ఉండవు, వాటి హద్దుల్ని అతిక్రమిస్తాయి. సముద్రానికి చెలియలి కట్ట అని ఉంటుంది, అది దాటకూడదు చెలియలి కట్టని. సముద్రం చెలియలి కట్టని దాటడం మొదలు పెడతాం, దాటి ఊరి మీదకి వస్తుంది. అంటే దేవతాగ్రహమునకు కారణాలు అవన్నీ. ఎక్కడ దేవతలు తృప్తిగా ఉన్నారో అక్కడ అటువంటి పనులు జరగవు. దేవతలు తృప్తి పొంది ధర్మచక్రం తిరగాలంటే మనుష్యులు హవిస్సు ఇవ్వాలి. అగ్నిహోత్రంలోకి యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. యజ్ఞయాగాది క్రతువులు చెయ్యక్కర్లేదన్న వాదనలు ప్రబలాయి. యజ్ఞం అక్కర్లేదు, యాగం అక్కర్లేదు, అవన్నీ హింసతో కూడుకున్నవి కాబట్టి అవన్నీ కాదు, అహింస అదే తరింపచేస్తుందని ఒక ప్రబలమైనటువంటి వాదం ఒకటి బయలుదేరింది. కాబట్టి వేదము ప్రమాణము అంటూనే ధర్మచక్రం తిరగడం ఆగిపోయింది. యజ్ఞయాగాది క్రతువులు లేవు, హవిస్సులు లేవు, దేవతలు సంతోషించట్లేదు, దేవతలకు ఆహారం లేదు, వాళ్ళు ఆగ్రహం చెందారు, వానలు లేవు. లోకమంతా కూడా అవ్యవస్థతో కూడుకున్నటువంటి స్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఇన్నిటిని చక్కదిద్దాలి. కేవలం ఏదో ఒక రాక్షస సంహారం చేయడానికో దేనికో అవతారం వచ్చేసినట్లుగా వచ్చేస్తానంటే సరిపోదు. ఇన్నిటినీ దిద్దగలిగినటువంటి అవతారం ఒకటి కావాలి. ఇప్పుడు బయలుదేరాల అవతారం. అందుకే దేవతలందరూ బయలుదేరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఆ పరమశివుడు అవతారంగా రావాలి, వస్తాడు అని వేదం చెప్పింది. వేదమే చెప్పింది ఒకానొకప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది, వచ్చినప్పుడు వస్తాడు ఆయన. ఎప్పుడు వస్తుంది? వేదము యొక్క విషయాన్ని సమర్థించేటటువంటి పురాణములు కూడా నిర్ధారించాయి. వేదంలో యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మాట ఉంది, నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ అని. పరమశివుడు ఒక్కడే కిరీటం పెట్టుకోడు. ఆయన ఎందుకు కిరీటం పెట్టుకోడు అంటే ఆయన బ్రహ్మాండములకు నాయకుడు కాదు కాబట్టి పెట్టుకోడు అని చెప్పకూడదు. ఆయన కిరీటం పెట్టుకోవడానికి వీలైన రీతిలో ఆయన
జటాజూటం ఉండదు, అంత పెద్ద జటాజూటంతో ఉంటాడు. వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః, అంత పెద్ద జటాజూటంతో ఉంటాడు. ఆ గంగమ్మ తడిసిపోయి ఉంటుంది లోపల. అరుణజటేశ్వరుడని ఆ తడి జుట్టు ఎర్రగా ఉంటుంది. ఆ పెద్ద జుట్టుముడితో ఉంటాడు. జుట్టుముడితో ఉన్నవాడు శివుడే. వ్యుక్తకేశాయచ, బోడిగుండుతో ఉన్న శివుడు అక్కడ ఉన్నాడు. ఎవరా బోడిగుండుతో ఉన్న శివుడు? ఎవరో కాదు, ఆయనే. ఆ పరమశివుడే శంకరాచార్య స్వామి వారిగా వచ్చాడు. శంకరాచార్య స్వామిగా వచ్చిన వాడు శివుడే అని మీరు ఎలా చెప్పగలరు? శివావతారం అని ఎలా నిర్ధారించగలరు? వాయుపురాణం చెప్పింది. వాయుపురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు, చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి అని చెప్పాడు. 4 శిష్యులతో కలిసి పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఈ భూమండలం మీదకి వస్తాడు. వచ్చి ఇన్ని సమస్యలకి పరిష్కారం ఆయన చూపిస్తాడు. అందుకే మహానుభావుడైనటువంటి పరమశివుడి దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు. ఈ అవ్యవస్థనంతటినీ చెప్పారు, శంకర పరిస్థితి ఇలా ఉంది, మీరు జోక్యం చేసుకోవాలి. మీరు జోక్యం చేసుకుని ఇప్పుడు ఈ అవ్యవస్థనంతటినీ చక్కదిద్దాలి, కాబట్టి మీరు రావలసింది అన్నారు. పరమశివుడు అన్నాడు, నేను వస్తాను. నేను రావడానికి ముందరే కొంతమంది బయలుదేరాలి, నాకన్నా వెనక కొంతమంది రావాలి, నాతో కొంతమంది రావాలి. రామావతారం వచ్చినప్పుడు వానరుడుగా దేవతాంశలు ఎలా వచ్చాయో అలా పరమేశ్వరుడు శంకర భగవత్పాదులుగా వస్తున్నప్పుడు మిగిలినటువంటి దేవతాంశలన్నీ కూడా కదిలే. మొట్టమొదట బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? కుమారస్వామి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ పరమశివుని యొక్క కుమారుడో ఆయన ముందు వెళ్ళాడు. కుమరిల భట్టు అన్న పేరుతో వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతీదేవితో కలిసి కదిలాడు. అందుకే శంకరాచార్యుల వారి కన్నా సురేశ్వరాచార్యులు వారు పెద్దవారు వయస్సులో. ఆయన బయలుదేరి భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలోకి వచ్చి కర్మ మార్గంలో స్థిరపడ్డాడు మండనమిశ్రుడు అన్న పేరుతో. ఆయన భార్యగా సరస్వతీదేవే వచ్చింది, సరసవాణి అన్న పేరుతో. ఆవిడే ఉభయ భారతి అని పిలుస్తుంటారు. సరస్వతీదేవి సరసవాణిగా వచ్చింది. తోటకాచార్యుల వారు అగ్నిహోత్రుడు తోటకాచార్యుల వారిగా వచ్చాడు. హస్తామలకాచార్యుల వారు వాయుదేవుడు, శ్రీ మహావిష్ణువు పద్మపాదాచార్యుల వారు. ఇన్ని అంశాలతో ఇంతమంది కదిలేరు. కొంతమంది ముందు కదిలేరు, కొంతమంది వెనక కదిలేరు. పరమశివుడు తాను కూడా కదిలి రావడానికి సిద్ధపడ్డాడు. శంకర భగవత్పాదులుగా శంకరాచార్య స్వామిగా రావడానికి అంగీకరించాడు. అయితే మొట్టమొదట కుమరిల భట్టుని బ్రహ్మగారిని ఈ భూలోకంలోకి మండనమిశ్రుడిగాను వెళ్ళమనడానికి కారణం ఏమిటి? ఎందుకు వెళ్ళమనాలి? వాళ్ళని ముందు వెళ్ళమని అండం ఎందుకు అంటే అందులో ఒక పెద్ద చమత్కారం ఉంది. ఎవరు వచ్చి ప్రార్థన చేశారు శివుడి దగ్గరికి? దేవతలు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? ధర్మచక్రం ఆగిపోయింది, వేదాన్ని ప్రమాణంగా తీసుకుని అగ్నిహోత్రంలోకి హవిస్సులు ఇవ్వట్లేదు, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయి యజ్ఞయాగాదులను నిరసించే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళందరూ ఒక పేరు పెట్టుకుని పెద్ద ప్రబలమై భారతదేశం అంతటా వారి వాదన ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తరిగితే తప్ప మా ఆకలి తీరదు, దేవతలకి హవిస్సు దొరకదు. కాబట్టి నువ్వు యజ్ఞయాగాదులు మళ్ళీ జరిగేటట్టు చూడు అన్నారు. మొట్టమొదట దేవతల ఆకలో రామచంద్ర అని ఏడుస్తుంటే వాళ్ళకి అన్నం దొరకాలి. అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచి నువ్వు కుమరిల భట్టుగా వెళ్ళు, బ్రహ్మగారిని పిలిచి నువ్వు మండనమిశ్రుడిగా వెళ్ళన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమరిల భట్టుగా వచ్చి కర్మ మార్గాన్ని బోధించారు. కర్మ మార్గం జ్ఞాన మార్గానికి వ్యతిరేకం. శంకరాచార్యుల వారు చెప్పే నివృత్తి మార్గానికి కుమరిల భట్టు చెప్పిన కర్మ మార్గం వ్యతిరేకం. మరి వ్యతిరేక మార్గం చెప్పడానికి కుమారస్వామిని ఎందుకు పంపించాడు అంటే దేవతల ఆకలి ముందు తీరాలి. కర్మ మార్గం అంటే జ్ఞానంతో సంబంధం ఉండదు, నివృత్తి మార్గం అన్నానే దాంతో సంబంధం ఉండదు. ఎంతసేపు వేదంలో చెప్పిన కర్మకాండ అదొక్కటే పట్టుకుంటారు వాళ్ళు కర్మవాదులు. ఎలా స్నానం చేయమన్నారో అలా చేయడం, ఏది ఎలా చేయమన్నారో అలా చేయడం, అంతే. జ్ఞానంతో సంబంధం ఉండదు. ఇలా పుణ్యకర్మాచరణం చేస్తూ ఉండడం అంతే, అదొక్కటే. దానివల్ల జ్ఞానం పొందాలి, ఆ మాటకు ఆస్కారం వాళ్ళ దగ్గర ఉండదు. ముందు ఎందుకు అటువంటి మార్గంలో వచ్చాడు కుమరిల భట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి? అలా వస్తే తప్ప మళ్ళీ వేదాంతర్గతమైన కర్మకాండనంతటినీ సువ్యవస్థితం చేస్తే తప్ప ముందు యజ్ఞయాగాదులు జరగవు. యజ్ఞయాగాదులు జరిగితే తప్ప దేవతలకు అన్నం ఉండదు.
దేవతలకు అన్నం పుడితే తప్ప వర్షాలు పడవు, వర్షాలు పడితే తప్ప ముందు ప్రజలు బతకడానికి అవకాశం ఉండదు. అందుకే అవతారమునందు 2 విశేషాలు ఉంటాయి. మొదటిది దయ, రెండవది మాయను వశము చేసుకుని కూడా చేసుకోనట్టు ఉండుట.